ఇక చూడురే, మనము ఏడ పుడతాము, ఎట్ట చేస్తాము, సావు ఏ రూపకంగా వస్తుంది, ఎవరి రూపకంగా వస్తుంది అనేది అయితే ఎవరికి తెలియని ముచ్చట. అంటే ఈ ముచ్చట తెలుసు కానీ నిజంగా సావు ఏడికెళ్ళి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఈ సావు బతుకుల ముచ్చట ఏం చెప్తున్నాయంటే, మన పక్క రాష్ట్రమైన కర్ణాటక ఉంది. కర్ణాటకలో మంగళూరు అంట. మంగళూరులో ఓ పొరగాడు వాడు గాలికి తిరుగుతారంట అక్కడిక్కడ. అయితే ఆడ ఓ పెద్ద మనిషి పెళ్లిలో బోకరు ఉన్నట. ఆయన పేరు ఏం పేరు అంటే సులేమాన్. 50 ఏళ్ళు ఉంటాడు ఆ సులేమాన్. ఆ 50 ఏళ్ళ దగ్గరికి ఈ ముస్తఫా అనే పొరగాడు 30 ఏళ్ళు ఉంటాడు. వీడు కాక 30 ఏళ్ళ మిడికిందికి వచ్చి మరి పెళ్లి చేయరాదు నాకు, నువ్వు మస్తు మంది పెళ్లి చేసినా మరి నాకు కూడా పెళ్లి చేస్తేమా, నేనంత లంగనా దొంగనా అంటే దాని ఏముంది బిడ్డ నీకో పిల్లని చూసేస్తుంది అని ఆ పెళ్లిలో బోకరు ఏం చేసిండు, ఈయనకో పొలం చూసిండు. ఓ పొలం చూసిండు, అన్నీ ఓకే కట్నకానక బిట్టగాడు అన్నీ మాట్లాడిండు. పెళ్లి గురించినాడ పెళ్లి చేసిండు. పెళ్లి చేసి ఎన్ని నెలలు అవుతుంది, దగ్గర 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి ఇక ఆడంగీడంగా పెళ్లి అయిన కాడ నుంచి చిన్న గొడవలు అయితేనే ఉన్నాయట. మరి ఈ ముస్తఫా గాడు మరి ఇంత పనిగల్లోడా లేకపోతే ఈ పని తప్పినోడా మనకైతే తెలియదు. ఇప్పుడు ఒంట్ల బలం ఉన్నది లేనిది పెళ్ళానికి ఎరక మొగనికి ఎరక మనకేం ఎరక. కానీ సరే ఈ నుంచి బలం ఉందా లేదా తెలియదు, లేకపోతే పెళ్ళం అజకాడదా మనకు తెలియదు. పెళ్ళం ఏం చేసింది, పెంక మీద అని పత్తలే కూడా పోయింది. పోయేసరికల్లా ఈడేం చేయాలి, మరి అయ్యమ్మ కడుకోవాలి లేకపోతే పిల్లలు అయ్యమ్మ కడుకోవాలి. మరి ఏమైంది ఏం కథ, మన పిల్లం వేసి పెట్టిపోయింది, మరి వస్తావా రావా అని అడగాలి. లేకపోతే అది కాకపోతే 4 పెద్ద మనుషులు వేసుకొని పోవాలి. ఒకరు చేసే ఊళ్ళైనా చేసే పని గిదే. కానీ ఈడేం చేసిండు ముస్తఫా గాడు, ఇట్ట కాదు అట్ట కాదు. అసలు దీనికి కారణం ఓడు, ఈ పెళ్లికి కారణం ఓడు అంటే ఈ సులేమాన్ గాడు. ఈ సులేమాన్ గాడు ఎక్కడవా ఈయన పని చేయాలని కూర్చున్నట. నాకు పెళ్లి చేయరాని పాపానికి నన్ను తీసుకొచ్చి అజకార్దాన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తాడు వీడు. మరి ఈడెంత అజకారుడు మనకు తెలియదు. కానీ ఈ సంసారం చేయదని పట్టుకొచ్చి నాకు అంటగట్టిండు. ఈ పని చేస్తా అనుకొని ఏం చేసిండు, ఈ తల్లి అదును చూసిండు, ఆ కత్తి తీసుకొని పోయినాడు. ఒక్కడే పెట్టిండట మెడల మీదకి వెళ్ళి. అయితే కొడిపేళ్ళకి తిరిగి అడ్డం పడ్డాడు, గిర్ర తిరిగి అడ్డం పడితేనే ఉన్నాయి. ఈ ఏది మన ఆ సులేమాన్ కొడుకులు అని పేరు ఏం పేరు ఉండే, రియాజ్ సియాజ్ అంట. ఇద్దరు చేయితలు మయ్యను కొడతాం అంటే ఈలోనే పెట్టినట్టు ఈలోనే ఆయన పెట్టి కథం పొరగాలు పోయి దాకాలం పడరు. తండ్రి ఏమో చచ్చిపోయిండు, ఈడు పోయి ఏమో జైల్లో కూర్చోడు. అవురా సులేమాన్ ఆయన పేరు కాదు, ముస్తఫా. సులేమాన్ ఏమో చచ్చిపోయినాడు. కానీ ముస్తఫా ఇప్పుడు పెళ్ళిళ్ళకు దాదాపుగా పెద్ద మనుషులు లేని పెళ్ళిళ్ళు అయితే కావు. అది ఏడనైనా అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, పెద్ద మనుషులు లేని పెళ్ళి కావు. సరే ఇప్పుడు పెళ్ళిళ్ళ పెద్ద మనుషుల దాకా ఒక బోకర్ పని చేసిండు అనుకోయినా, నీకు పెళ్లి కుదిరించిన పాపానికి నీ రూపకంగా సాగు వస్తుందని అనుకోవచ్చు నా సులేమాన్. ఎప్పుడన్నా ఈ ముస్తఫా గారి రూపంలో సాగు వస్తుందని అనుకోవచ్చునా? నీ పిల్లము సంసారం చేయకుంటే నువ్వు చూసుకోవాలి, లేకపోతే దానికి మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ఏకంగా పెళ్లి సంబంధం కుదిరిచ్చినోని చంపుతున్నామంటే ఇక మరి రేపటి నాడు మరి నిన్నే ఆదర్శం చేసుకొని ఇంకోటి పెళ్లి సంబంధం చూడనట్టే ఉండు. అయితే ఇక ఇప్పుడు పెడతారు కదా పెళ్ళిళ్ళకు పిల్లగా చూడబడును అని, మరి వీళ్ళంతా షాప్ బంద్ చేసుకోవాలన్నా, ఇక దుగ్నం మొత్తం బంద్ చేసుకొని అమ్మ వదిలేని ఆయన అనుకోవాలన్నా. ఒగ్గి సోని పాడుకోవు తలిగిండి ఆడుకు కర్ణాటకలు అంట. సూట్ ప్రజలారా, మనకు పిల్లం మన కాడికి వచ్చిందంటే దాన్ని ఎట్టనే చేసి అదిరిచ్చో బుదిగిచ్చో సంసారం చేపించుకునే బాధ్యత మొగం దగ్గర ఉంటుంది. లేదు ఇంటలేదా నిజంగానే అజకారు తింటే మరి తల్లిదండ్రులు చెప్పాలి, మన తల్లిదండ్రులకో లేకపోతే పిల్ల తల్లిదండ్రులకో చెప్పాలి, మార్చే ప్రయత్నం చేయాలి. కానీ మధ్యవర్తిగా పనిచేసిన పాపానికి ఉత్త పుణ్యానికి ఆని చంపితే ఎట్ట పడేది చేస్తుందిరా ఓరారి ముస్తఫా. ఇక నీ అసలు మాటలు పట్టుకుంటే మా అంత ఉపాసం మండపరిచిందే. ఈనాడు పేపర్లు వచ్చింది. ఇక ఉంటా మరి గిసోండి సకదానం ఉన్నది ఇవాళ.